తన పేరు రమ్య. తనకి 10 సంవత్సరాలు. రమ్య వారికి ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు రమ్య వాళ్ళు. రమ్యతో వాళ్ళ నాన్న, అమ్మ, అన్నయ్య ఉంటున్నారు. రమ్య వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేయడం వల్ల వచ్చిన పంటని మార్కెట్కి తీసుకొని వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉండేవారు రమ్య వాళ్ళ ఫ్యామిలీ. రమ్య వాళ్ళ అన్నయ్య 7వ క్లాస్ చదువుతున్నాడు. రమ్య 5వ క్లాస్ చదువుతుంది. రమ్య వాళ్ళ స్కూల్ వాళ్ళ ఇంటి వెనకాలే. మహా అంటే 4 నిమిషాల్లో నడుచుకొని వెళ్ళిపోవచ్చు రమ్య వాళ్ళ స్కూల్కి. రమ్య వాళ్ళ స్కూల్ దగ్గర నుండి రమ్య వాళ్ళ ఇల్లు చాలా బాగా కనిపిస్తుంది. కానీ రమ్య వాళ్ళ అన్నయ్య స్కూల్ 3 కిలోమీటర్ల అవతల ఉంది. రమ్య వాళ్ళ అన్నయ్య ప్రతిరోజు సైకిల్ పైన వెళ్ళేవాడు. రమ్య వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఎటువంటి ఇల్లులు ఉండవు. వాళ్ళ పొలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కమ్మితో ఫెన్సింగ్ వేసుకుంటారు. రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు, 1.5 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు ఉంటుంది. ఈ 2 ఊరులకు మధ్యన రమ్య వాళ్ళ ఇల్లు ఉండేది. రమ్య ఆడుకోవడానికి ప్రతిరోజు పక్క ఉన్న ఊరికి నడుచుకొని వెళ్ళి ఆడుకునేది రమ్య. ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుండి రమ్య వాళ్ళకి కాల్ వస్తుంది. అమ్మ, నాకు హెల్త్ బాగాలేదు, నన్ను హాస్పిటల్లో చూపించడానికి నువ్వు రావాలి, ఒక 2 రోజులు వచ్చిపో అని రమ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మని అడుగుతుంది. రమ్య వాళ్ళ అమ్మ, నేను వస్తానమ్మా, చూపించేసి నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి, పిల్లలకి మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళండి, నాన్నని అసలు విసిగించద్దు, నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంది రమ్య వాళ్ళ అమ్మ. ప్రతిరోజు లాగానే రమ్య వాళ్ళు పొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ నాన్న వ్యవసాయం చేయడానికి పొలంలోకి వెళ్ళారు. రమ్య వాళ్ళ స్కూల్ రమ్య వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల రమ్య మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చి వెళ్ళేది. రమ్య వాళ్ళ నాన్న భోజనం చాలా బాగా చేస్తారు కాబట్టి రమ్య ఇంటికి వచ్చి తినేసి వెళ్ళింది. యథావిధిగానే టైం 3:35 అవ్వడంతో రమ్య తన బ్యాగ్ను తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టి వాళ్ళ నాన్నతో పాటు పొలంలోకి వెళ్ళింది రమ్య. కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళ నాన్న దగ్గర ఉంది రమ్య. టైం 4 అయింది. పిల్లోళ్ళు వచ్చే టైం అయింది. రమ్య వాళ్ళ అన్న కోసం రమ్య చాలా బాగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వస్తూనే కలిసి ఆడుకుంటారు రమ్య వాళ్ళ అన్నయ్య. 4:30 అయింది, ఇంకా రమ్య వాళ్ళ అన్నయ్య రాలేదు. సైకిల్ కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందేమో, తొక్కుంటూ వస్తుంటాడు అని వెయిట్ చేస్తుంది రమ్య. 5 అయినా కానీ వాళ్ళ అన్నయ్య ఇంకా రాలేదు. రమ్య వాళ్ళ నాన్నకి బాగా టెన్షన్ అయింది. 5 అవుతుంది, బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు, ఏమైందో ఏమో అని టెన్షన్ పడుతున్నాడు రమ్య వాళ్ళ నాన్న. 10 నిమిషాలు చూసి మళ్ళీ వెతకడానికి వెళ్దాం అనుకున్నాడు రమ్య వాళ్ళ నాన్న. 10 నిమిషాలు అయిపోయినా కానీ రమ్య వాళ్ళ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. రమ్యతో వాళ్ళ నాన్న అన్న ఎక్కడున్నాడో తెలీదు, అన్న ఎక్కడున్నాడో చూసేసి వస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఇంట్లో నుండి నువ్వు బయట రావద్దు, నీతో పాటు చిన్న కుక్కను ఉంచి వెళ్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వాళ్ళ అన్నయ్యని వెతకడానికి వెళ్తాడు వాళ్ళ నాన్న. రమ్య వాళ్ళ ఫంక్షన్కి ఆనుకొని ఒక మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్డు గుండా వెళ్తే బస్ స్టాప్ వస్తుంది. రమ్య ఇంట్లో వండుకున్న ఆ మట్టి రోడ్డు దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రమ్య. పక్క ఊర్లో ఉన్న కుక్కలు రమ్య వాళ్ళ వస్తాయి. ఆ కుక్కలు కొట్టుకుంటూ ఉంటే ఆ 2 చేతుల్లో కుక్కని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని రమ్య వెన్నెల కావడంతో కొంచెం వెలుతురు ఉంటుంది, కానీ చీకటి బాగా అయిపోయి ఉంటుంది. రమ్య భయపడుతూ ఆ రోడ్డు ఇంట నడుస్తూ వెళ్తుంది. రోడ్లో నడుస్తున్నప్పుడు ఎదురుగా ఉండే ఊరు నుండి ఒక అన్న నడుచుకుంటూ వస్తాడు. ఆ అన్న రమ్యతో ఇలా అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న ఇంత రాత్రిలో అని అడుగుతాడు. రమ్య, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు, అన్నయ్య కోసం నాన్న బస్ స్టాప్ కాడికి వెళ్ళాడు, నేను బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది. జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. రమ్య భయపడుతూ నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే టైం అప్పటికే 7 అయిపోయి ఉంటుంది. రమ్య బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జిని క్రాస్ చేయాల్సి ఉంటుంది. రమ్య వాళ్ళ ఫ్రెండ్స్ చాలాసార్లు ఆ బ్రిడ్జ్ పైన దయ్యం ఉందని, ఒంటరిగా వెళ్తే అది చంపేస్తుందని, పిల్లలంటే తనకి చాలా ఇష్టమని, అవి ఎత్తుకొని వెళ్ళిపోతాయని రమ్యకి చాలాసార్లు చెప్పుంటారు. బ్రిడ్జికి 30 అడుగుల దూరంలో రమ్య నిల్చుకుంటుంది. అవన్నీ రమ్య మైండ్లో అలా తిరుగుతుంటాయి. చూస్తుంటే టైం అయిపోతుంది. అన్నయ్య నాన్న ఇంకా కనిపించలేదు. ఎలా అయినా ఈ బ్రిడ్జ్ దాటి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది రమ్య. కానీ ఇవన్నీ గుర్తుకొచ్చి అక్కడే నిల్చుంటుంది. ఆ చేతిలో ఈ చేతిలో రాయి ఉండడం వల్ల రమ్యకి కొంచెం ధైర్యంగా ఉంది. అలానే వేచి ఉంటుంది రోడ్డు పైన.
కాసేపటి తర్వాత ఆ బ్రిడ్జ్ పై నుండి ఏదో నల్లని ఆకారం రమ్య వైపు నడుచుకుంటూ వస్తుంటుంది. రమ్యకి అది మనిషా, దయ్యమా, ఇంకేమైనా అనేది అర్థం కాదు. భయపడుకున్న రమ్య అలానే నిల్చొని ఎవరు ఎవరు అని గట్టిగా 2-3 సార్లు అరుస్తుంది. అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ప్రవళికి చాలా భయం అవుతుంది. బాడీ అంతా షివర్ అవుతుంటుంది. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ప్రవళికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్క అడుగు వెనక్కేసుకుంటూ వెళ్తుంది రమ్య. ఆ నల్లటి ఆకారం ఆగకుండా రమ్య ముందు వైపుకే వస్తుంది. రమ్య గట్టిగా నానా నానా అని అరుస్తుంది. ఎవరు పలకరు. ఏదో ఏడుపు శబ్దం, ఏదో నెగటివ్ ఫీలింగ్. రమ్యకి ఒళ్ళంతా భయం అవుతుంది. ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. రమ్యకి ఏం చేయాలో అర్థం కాకుండా తన 2 చేతిలో ఉన్న రాళ్ళు ఆ నల్లటి ఆకారం పైన విసిరేస్తుంది. విసిరేసి రమ్య పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. రమ్యకి ఆ భయంతో తను ఎంత వేగంగా పరిగెడుతుందో కూడా అర్థం కాకుండా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది రమ్య. రమ్య వాళ్ళ ఇంటి ఫంక్షన్కి పక్కన వాళ్ళ వేరే పొలంలోకి వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు ఉంటుంది. అటువైపు ఆవులు వెళ్ళకూడదని కంపలు కొట్టి అడ్డంగా వేసి ఉంటారు రమ్య వాళ్ళ నాన్న. రమ్యకి వెనకాల నల్లటి ఆకారం తరుముతుందనే ఒక ఫీలింగ్తో తను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కంపల్ని ఎగిరి దూకేస్తుంది. తనకి అంత శక్తి ఎలా వచ్చిందో, ఆ కంపల్ని ఎలా దాటిందో కూడా తనకి అర్థం కాలేదు. ఆ దాటేసి మట్టి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళి తన ఫంక్షన్ గోడని ఎక్కి దూకేసి ఇంట్లోకి వెళ్తుంది రమ్య. ఇంట్లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి ఏడుస్తూ తను కూర్చుంటుంది. కాసేపటి తర్వాత ఎటువంటి సౌండ్ లేకుండా ఇంట్లో ఒక మూలను కూర్చొని ఉంటుంది రమ్య. కాసేపటి తర్వాత ఎటువంటి శబ్దాలు రాకపోతే తను మెల్లగా డోర్ తీసుకొని డోర్ క్లోజ్ చేసి వాళ్ళ ఇంటి ముందర ఒక పొయ్యి ఉంటుంది. వాళ్ళ నాన్న పిల్లల కోసం నీళ్ళు కాచుకుంటారు. ఆ నిప్పులు అలానే ఉంటాయి. ఆ నిప్పులను కొంచెం రగిలించి 2 కట్టెలు పెట్టి ఆ పొయ్యి సగన ఏడుస్తూ కూర్చుంటుంది రమ్య. ఆ నల్లటి ఆకారం ఇంట్లోకి వచ్చేస్తుందేమని ఒక పక్క భయపడుతూ కాలిన కట్టిని తన చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. కాసేపుల తర్వాత ఎవరో రోడ్డు కాలు నుండి చిటితల్లి చిటితల్లి అని పిలుస్తున్నారు. రమ్యని వాళ్ళ నాన్న తప్ప ఎవరు అలా పిలవరు. వాళ్ళ నాన్నే అనుకొని రమ్య ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వస్తుంది. కానీ ఎందుకో భయం వేసి నాన్న కాదేమో అని వాళ్ళ ఇంటికాడే ఆగిపోతుంది. వాళ్ళ నాన్న గట్టిగా నాన్న నేనే వచ్చాను రా అని పిలుస్తాడు. రమ్య ఆ కట్టిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. జరిగిందంతా చెప్తుంది రమ్య వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న గట్టిగా రమ్యని పట్టుకొని ఏం కాదు నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలేసి నేను వెళ్ళను, నేను ఉన్నాను కదా అని రమ్యకి ధైర్యం చెప్తాడు. వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చుంటాడు వాళ్ళ నాన్న. రమ్య ఏమైంది అన్నయ్య, ఇంతవరకు నువ్వు ఎందుకు రాలేదు, నీ వల్లే ఇదంతా జరిగిందని రమ్య వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది. వాళ్ళ అన్నయ్య నా సైకిల్ పంచర్ అయిపోయింది, నాకు ఎలా రావాలో తెలియలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, అక్కడ షాప్ ఉంటే పంచర్ వేయించుకున్నాను, పంచర్ వేయించుకునేంత సమయం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, నాన్న బస్ స్టాప్ దగ్గర ఉన్నారు, బస్ స్టాప్ దగ్గర నుండి మేము ఇద్దరం కలిసి వచ్చాం, మాకు అక్కడ ఏమీ కనిపించలేదే, నీకే ఎందుకు కనిపించింది అని రమ్య వాళ్ళ అన్నయ్య అడిగాడు. ఏమో నాకు తెలీదు, ఆ నల్లటి ఆకారం నన్ను తరుముతూ వచ్చింది, నేను ఆ కంపలు ఎగిరి దూకేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను అని చెప్పింది. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమంటే రమ్యకి అంత శక్తి ఎలా వచ్చింది, ఆ కంపల్ని ఎలా దాటిందో కూడా తనకే తెలీదు. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.